పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అనగా, దేవుడు ఎటువంటి వాడు? సృష్టికర్త అయిన దేవుడు ఎటువంటి వాడు? రహస్యమందు చూస్తున్న తండ్రి, రహస్యమందున్న తండ్రి ఎట్టివాడు? తండ్రి ఎట్టివాడో బిడ్డలు కూడా అటువంటి వారే. తండ్రి యొక్క జీన్స్, లేకపోతే DNA, లేకపోతే క్రోమోసోమ్స్, లేదా వీటి ఫలితంగా జన్యు లక్షణాలు వాళ్ళు సంక్రమించుకుంటారు, వాళ్ళకి వస్తాయి. దేవుని లక్షణాలు దేవుని బిడ్డలకు రావాలి, దెయ్యం లక్షణాలు దెయ్యం బిడ్డలకు వస్తాయి. అపవాది లక్షణాలు ఆచార సంబంధులైన వాళ్ళకు వస్తాయి. యేసు ప్రభు యూదులను ఉద్దేశించి అన్నాడు, మీ తండ్రి అయినటువంటి అపవాది, మీరు వాడు అబద్ధమునకు జనకుడు, వాని సంబంధులు కనుక మీరు అబద్ధాలే ఆడతారు, మీరు సత్యం పలకరు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి ద్వారా వచ్చాను కనుక నేను సత్యమే పలుకుతున్నానని చెప్పాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ప్రభు పరిపూర్ణుడు. అటువంటి పర్ఫెక్షన్లోకి, అలా పరిపూర్ణులుగా మారడానికి పరలోకపు తండ్రిని అనుకరిస్తూ ముందుకు సాగుదుముగాక.